నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లాలో ఏసీబీకి చిక్కిన డీఈఓ పాణిని ఒక ఉపాధ్యాయుని దగ్గర లంచం తీసుకుంటూ దొరికిన వైనంపై టీఎస్యూటీఎఫ్ ప్రత్యేక సమావేశం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో విద్యాశాఖ అధికారి, ములుగు జిల్లా టీఎస్ఏటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సుమ్మారావు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని గురించి మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతిని మార్చుకోలేదని తెలిపారు. ఆయన ప్రవర్తన గురించి స్థానిక ఎమ్మెల్యే సీతక్కకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, తన బంధువుల దగ్గర డబ్బులు తీసుకుని వారికి అవకాశం కల్పించేవారు. బదిలీలు కావచ్చు, అలాగే ప్రమోషన్స్ కూడా కావచ్చు, ప్రతి పని చేయాలంటే లంచం తీసుకుని చేసేవారని ఆరోపించారు. ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అతని దుర్మార్గాలు అంతా ఇంతా కాదని సమ్మారావు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మూలకాల వెంకటస్వామి, కొండ చెంచయ్య, గుండం పురుషోత్తం, మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ మంగపేట మండల అధ్యక్షులు తాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ ములుగు. ఏడూరి నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర. ములుగు జిల్లా డిఈఓ గారు మరి నిన్నటి రోజున ఏసీబీ గారికి మరి ఒక ఉపాధ్యాయుని దగ్గర లంచం తీసుకుంటూ దొరికిన ఒక కథనం పత్రికా ప్రకటనలో విడుదలవుతూ ఉంది. అది మరి అన్ని దినపత్రికల్లో వచ్చింది. కాబట్టి మన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సుమ్మారావు గారిని ఈ కథనాలపై స్పందన ఏమిటో తెలియజేయాలని చెప్పేసి SR7 టీవీ న్యూస్ కోరడం జరుగుతుంది. ఓకే, నిన్న ములుగు జిల్లాలో జరిగినటువంటి సంఘటన, విద్యాశాఖ అధికారి పాణిని గారు ఏసీబీకి చిక్కినట్టుగా మీడియా ద్వారా మేము చూశాము. ఆ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, టీఎస్యూటీఎఫ్గా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన ఒక 2 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై దృష్టి కేంద్రీకరించి అనేక మార్లు వారితో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వ పనులను కాపాడుకుందామనేటువంటి పద్ధతిలో నిజాయితీగా పనిచేద్దామని వారికి సూచనలు చేశాము. అయినప్పటికీ వారు ఉపాధ్యాయ సంఘాల మాటను ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా అక్రమ డిప్యుటేషన్లు ఇవ్వడం లాంటి కార్యక్రమాలను కొనసాగించారు. ఆ కొనసాగించినటువంటి సందర్భంలో ఎన్ని మార్లు చెప్పినా తన యొక్క వైఖరిని మార్చుకునే సందర్భంలో మన జిల్లా పరిపాలనాధికారి అయిన కలెక్టర్ గారికి వారి దృష్టికి కూడా వీరి యొక్క విధానాన్ని అంతా కూడా వివరించడం జరిగింది. వివరించినప్పటికీ ఏ కారణం చేతనో కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ, ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మినిస్టరు సీతక్క గారు కానీ వారి మీద దృష్టి కేంద్రీకరించలేదు. కారణం ఏమై ఉంటుంది అనేది మాకు అంతు చిక్కట్లేదు. వాస్తవానికి పై స్థాయి అధికారులు స్పందిస్తారని ఆశించాం. వారి నుండి ఆ రకమైనటువంటి స్పందన రాలేదు. అంటే ఈ డిఈఓ గారు మా ఉపాధ్యాయ సంఘాల మీద వారికి అనుకూలంగా ఏదో విషయాలు చెప్పడం వల్లనే వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదేమో అని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన అఘాయిత్యాలు ఇన్ని కావు, అన్నీ తానే చేస్తూ ఈ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి చర్యలకు కోరుకున్నారు. బదిలీల సందర్భంలో కూడా తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు డబ్బులు తీసుకొని బదిలీల అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత డిప్యుటేషన్స్, అక్రమంగా డిప్యుటేషన్స్ ఇచ్చారు. ఆ డిప్యుటేషన్లో కూడా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మంగపేట లాంటి మండలాల నుండి అనేక మందిని జిల్లా హెడ్ క్వార్టర్కు ఆయనను కలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఇచ్చి డబ్బులు తీసుకొని డిప్యుటేషన్స్, అక్రమ డిప్యుటేషన్స్ ఇచ్చారు. దానికి టీఎస్యూటీఎఫ్గా మేము వ్యతిరేకించాం. ఎందుకు అనంటే, విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో ఆ విద్యార్థులు ఉన్న దగ్గర ఉపాధ్యాయుడు ఉంటే ప్రయోజనం కలుగుతుంది అనేది మా విధానం. కనుక ఆ రకంగా మేము అపోజ్ చేసి అధికారులకు తెలియజేసిన
దీని మీద ఎలాంటి స్పందన రాలేదు. చివరికి ఏది ఏమైనా ఏదో ఒకరోజు పంట పండుతుందిలే అని సహజంగా అంటూ ఉంటారు. అదే ఈరోజు జరిగిందని మేము భావిస్తాము. మొత్తంగా డిప్యుటేషన్లు కావచ్చు, బదిలీలో కానీ అనేకమైనటువంటి డబ్బులు దండుకునేటువంటి చర్యల్లో మొదటివాడిగా ఉన్నాడు. అంతేకాకుండా తన కోటర్ని పెట్టుకొని ఈ కార్యక్రమాలను నిర్వహించాడు. ఇప్పటికీ ఈయనే కాదు, ఈయనతో పాటు ఉన్నటువంటి డిఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఇంకా చాలామంది ఉన్నారు. వారిని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పటికైనా ఉన్నతాధికారులు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే విద్యా వ్యవస్థకు ఏనాడు లేనటువంటి అప్రతిష్ట పాలు చేసినటువంటి డిఓ మీద ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని, ఆయనకు సహకరించినటువంటి జూనియర్ అసిస్టెంట్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని తెలియజేస్తాము. ఇంకా విచిత్రమైన కథ ఏంటంటే, జూనియర్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి దిలీప్ అనేవాడు గతంలో కూడా ఏసీబీకి దొరికి మళ్ళా ఉద్యోగంలోకి వచ్చాడు అంటే ఎంతటి గనుడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇలాంటి చీడపురుగులను కనుక తొలగించకపోతే ఈ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టేటువంటి ప్రమాదం ఉన్నది కనుక దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు అందరికీ ఉంటుంది కనుక మేము సామాజిక స్పృహ ఉన్నటువంటి సంఘంగా ఈనాడు వారు చేసినటువంటి దాన్ని మేము సిగ్గుపడుతూ వారి మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈ సందర్భంలో మన మీడియా ముందు మా భావాన్ని తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. తక్షణమే స్థానిక మినిస్టర్ గారి దృష్టిలో కూడా గతంలో పెట్టి ఉన్నాం కనుక ఇప్పటికైనా మినిస్టర్ గారు స్పందించాలి, అతన్ని బయటికి పంపించమని కూడా వారిని ప్రాధేయపడినాము. అయినా బీసీ వలన ఏ కారణం చేస్తున్నాం కానీ అటువైపు చూడకపోవడం వల్ల, ఒక నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రమాదం ఈ జిల్లాలో జరిగి ఈ జిల్లాకి అప్రతిష్ట తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతాము. అంతేకాదు ఇంకా ఈ డిఓ ఆఫీసులో పాఠశాలలకు ఆట వస్తువుల కోసం కొంత బడ్జెట్ కేటాయించినారు. వాటిని ప్రధానోపాధ్యాయులుగా ఆ పాఠశాలకు సంబంధించిన ఆట వస్తువులు కొనుగోలు చేసిన పాఠశాలలు కొన్ని ఉన్నాయి. కొందరు కొనకుండా ఉంటే బలవంతంగా హెడ్ మాస్టర్లను బెదిరించి ఒక సంస్థను మాట్లాడుకొని, కమిషన్ కోసం వారిని మాట్లాడుకొని వారి ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసి లక్షల రూపాయలు దాని ద్వారా డిఈఓ గారు దండుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాము. కాబట్టి దాంట్లో కూడా నాణ్యమైనటువంటి వస్తువులు ఇవ్వకుండా ఎన్నో కొన్ని కొని ఒక బాక్స్లో ఇచ్చి వాటిని పాఠశాలకు పంపించినటువంటి పరిస్థితి. అదే ప్రధానోపాధ్యాయుడు స్వతహాగా కొన్నటువంటి వాటికి, వాళ్ళు కొని పంపించిన వాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది రేట్లలో.